ఇక్కడ ఘోరీ టు గాంధీ అంటే నెహ్రూ నుంచి ఆ పీరియడ్లో గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మహమ్మద్ ఘోరీ పీరియడ్లో ఇది వచ్చింది ఈ చట్టం. అప్పటి నుంచి గత రాత్రి వరకు కూడా ఎన్ని మార్పులు వచ్చినాయి అంటే, స్వతంత్రం వచ్చే నాటికి 46,000 చిల్లర ఆస్తులు అంతే ప్రాపర్టీస్ వక్ఫ్కి. ఘోరీ అనేవాడు 12వ శతాబ్దంలో అంటే 1185లో ఈ వక్ఫ్ను క్రియేట్ చేశాడు. అంటే కొంత భూమిని స్వాధీనం చేసుకుని, వాడు వలస పాలకుడే కదా, తానేం తీసుకొచ్చింది కాదు, వాడి దేశం నుంచి భూమిని మోసుకొచ్చి ఇక్కడ పెట్టింది కాదు, ఇక్కడ ఉన్న దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని వక్ఫ్ అని ఒకటి ఏర్పాటు చేసి వక్ఫ్ని క్రియేట్ చేసి అట్లా పెట్టేశాడనమాట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది బెంగాల్ రెగ్యులేటరీ యాక్ట్, అలాగే ది మద్రాస్ రెగ్యులేటరీ యాక్ట్ అని తీసుకొచ్చారు 1807లో. తర్వాత 1913లో ది ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. 1923లో ది ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేషన్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏంది ఇంత దుర్మార్గంగా ఉంది, దీన్ని సవరిస్తామని సవరణ చేసింది. 1913 నుంచి 13 యాక్ట్కు సవరణ చేసి అమెండ్మెంట్ చేసింది 1923లో. అయితే ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1954లో ది గ్రేట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. విపరీతమైన చెప్పిన కదా విశేషాధికారాలు. అసలైతే అది కూడా అప్పుడు సివిల్ కోర్టుకు ఆన్సరబుల్ ఉండే, ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే మధ్యలో 2 సార్లు వీరు సవరించారు కదా, ఇంకా దారుణమైన అధికారాలు అనమాట. అయితే అప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అది నెహ్రూ హయాంలో వచ్చిన చట్టము పూర్తిగా సివిల్ కోర్టుకు ఆన్సరబుల్గా ఉండే చట్టము, అది రాజ్యాంగ విరుద్ధంగా అనేది. ఇప్పుడు దాన్నే మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తే ఎట్లా రాజ్యాంగ విరుద్ధం అనేది చెప్పాలి ఇంకా మేధావులు. ఇక 1985లో ఒకసారి సవరణ, 1995లో ఒకసారి చట్టము. అంటే రామమందిర ఉద్యమం ఊపందుకుంటున్న సమయం అనమాట. రామమందిరం కోసం, రామజన్మభూమి ఎట్లాగైనా తిరిగి సాధించాలి రాముడు కోసం అని హిందువులందరూ ఏకమై ఉద్యమిస్తున్న సమయంలో పీక్స్కి చేరినాయి అనమాట వీళ్ళ ముస్లిం మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు. కాంగ్రెస్ మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయము ఇంకా పీక్కి వెళ్ళిందనమాట. అప్పుడు 1995లో ఆ అమెండ్మెంట్తో విస్తృతమైన అధికారాలు. అదే అంటే అప్పుడప్పుడు ఇంచుమించు 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అంటే సోనియా గాంధీ చేతికి ఇంకా పార్టీకి వెళ్ళిన తర్వాత, ఇంకా పార్టీ పూర్తిగా సోనియా గాంధీ చేతికి వెళ్ళిన తర్వాత వచ్చింది 2013 వక్ఫ్ సవరణ చట్టం. ఇదైతే మరీ దారుణము. అంటే క్రమాన్ని చూస్తే వక్ఫ్ ఎలా సవరించుకుంటూ ఆ చట్టాన్ని ఎట్లా తీసుకొచ్చారు నెహ్రూ మొదలంటే, అప్పుడే POW యాక్ట్ తీసుకురావడం, దాన్ని మాత్రం కాలపరిమితి ఉండదు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి కాలపరిమితి ఉంటుంది. 1947లో ఒక ఏదైనా సరే ఒక మందిరమో ఆలయమో ఏ స్థితిలో ఉంటే అట్లనే ఉండాలి, దాన్ని క్లెయిమ్ చేయడానికి లేదు. 100 ఏళ్ల క్రితం ముస్లిం వలస పాలకులు దాన్ని దండయాత్ర చేసి దాని మీద మసీదు కట్టారు, మొర్రో కనబడుతుంది కదా, అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఆ చిహ్నాలు ఉన్నాయి, ఇది మాదే అగశూలం కనబడుతుంది, ఓంకారం కనబడుతోంది, గుడి ఆనవాళ్ళు తెలుస్తున్నాయి, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆధారాలు ఉన్నాయన్నా కూడా మనం అసలు దాని మీద నోరెత్తడానికి లేదు, అది మా గుడి అనడానికి లేదు. ఎందుకంటే 1947లో అది ఎట్లుందో అది మసీదు ఉంది, అక్కడ వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, అది మసీదు ఉంది కాబట్టి అది వాళ్ళ కిందకి వెళ్తుంది అనమాట. అదే వక్ఫ్ ఏంటంటే అసలు ఆ మతం రాకముందున్న ద్వారకా కృష్ణాలయం, ద్వారకా కృష్ణుడు పుట్టింది, ఎప్పుడో 100 ఏళ్ల నాటి గుళ్ళను కూడా, అంటే 1000 ఏళ్ల నాటి గుళ్ళను కూడా వక్ఫ్ ఏర్పాటు కాకముందు ఉన్నాయి కూడా, ఈ దేశంలో ఇస్లాం రాకముందు ఉన్నాయి కూడా, వాటిని ఇది మాదే అని క్లెయిమ్ చేసేసుకొని స్వాధీనం చేసుకోవచ్చు. అన్ని సర్వాధికారాలు అనమాట. పార్లమెంటుకు మించి, పార్లమెంటును కూడా కాదు, పార్లమెంట్ ఉన్నది కూడా మాదే, పార్లమెంటు కూడా మాదే అని క్లెయిమ్ చేసే అధికారం వక్ఫ్కి పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేసింది, కాంగ్రెస్ పాలకులు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు కూడా లేని అధికారాలు, ఏం చేయడానికి లేదు, కోర్టు కూడా వెళ్ళడానికి ఉండదు. 2013కు ముందు 4.5 లక్షల ఎకరాల ప్రాపర్టీ ఉండేది, తర్వాత 9.5 లక్షల ఎకరాలైంది. ఆ మధ్య కాలంలో నిన్న అమిత్ షా కూడా చెప్పారు 2 ఇంతలు పెరిగింది అని.
2013 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత వక్ఫ్ ఆస్తులు డబల్ అయినాయి. భారతదేశంలో అత్యధిక స్థిరాస్తులు కలిగి ఉన్న సంస్థ రైల్వే, భారతీయ రైల్వే, తర్వాత డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించి. ఆ రెండింటి తర్వాత అతిపెద్ద భూ యాజమాన్య హక్కు ఉన్నది వక్ఫ్. మసీదులు ఇతర వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు ఎక్కడా కూడా. అట్లనే మాకు కూడా మీ జోక్యం వద్దు, అదే డిమాండ్ వస్తుంది కదా. ఇప్పుడు సనాతన బోర్డు చర్చ నడుస్తుంది, లేదంటే ఫ్రీ హిందూ టెంపుల్స్ ఈ మూమెంట్, ఈ సందర్భంగా కూడా డిమాండ్లు ఏంటంటే హిందువుల నుంచి మాకు ఫ్రీడమ్ ఇవ్వండి, ఇతర ముస్లిం వ్యవహారాలకు ఎట్లయితే మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు, మీ జోక్యం లేదా, మా విషయాల్లో మీరు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకుంటాయి అనే కదా డిమాండ్ చేస్తుంది. అయితే చట్టపరమైన విషయాలు ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే. అడ్మినిస్ట్రేషన్ అంటే మిస్యూజ్ కానంత వరకు కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు కూడా సెంట్రల్ కౌన్సిల్ దీంట్లో రిటైర్డ్ జడ్జిలను వేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఎంపీలు, విమెన్ కూడా వేశారు, మహిళలను వేశారు, ఇంక్లూడింగ్ విమెన్. అసలు ఆ చట్టంలో ఉంది, కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టంలోనే అక్కడ ఉంది విమెన్ ఉండాలని, ఇంక్లూడింగ్ విమెన్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇంతవరకు కూడా చరిత్రలో వక్ఫ్ చరిత్రలో ఇంతవరకు కూడా ఒక్క విమెన్ కూడా అందులో వేయలేదు. కానీ ఇప్పుడు ఈ సవరణ చట్టం ప్రకారం, ఈ చట్టం ప్రకారం మస్ట్ బి 2 women అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలి. అదే తేడా మరి కాంగ్రెస్కి, సోకాల్డ్ సెక్యులర్ పార్టీ నిర్ణయాలకు, జాతీయవాద పార్టీ చిత్తశుద్ధికి ఇదే తేడా. అర్థమైంది అనుకుంటున్నా మీకు. వాళ్ళు చెప్పారు విమెన్ ఉండాలి, బోర్డులో విమెన్ ఉండాలి, కానీ ఇంతవరకు ఒక విమెన్ కూడా వేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా 2 విమెన్ని వేస్తుంది. మస్ట్ అండ్ షుడ్ ఈ చట్టం చెప్తుంది.